చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థం మొదట మనం చేయాలి, తర్వాత మన బంధుమిత్రులతో కూడా చేయించాలి. ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అంటారు కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, సుఖశాంతులను ప్రాప్తి చేసుకునే పద్ధతి ఏది? పవిత్రత. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వారు వికారాలు లేకుండా ప్రపంచం ఎలా నడుస్తుంది అని ఎప్పుడూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు శాంతి ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి. శాంతిధామము సుఖధామములను స్మృతి చెయ్యాలి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శివబాబా కూడా ఓం శాంతి అని చెప్తారు. శాలిగ్రామ పిల్లలు కూడా చెప్పవచ్చు. ఆత్మ ఓం శాంతి అని చెప్తుంది. శాంతి ప్రియ, శాంతి పిత సంతానము. శాంతి కొరకు అడవులు మొదలైన వాటికి వెళ్ళి ఏ ఉపాయము వెతకరు. ఆత్మస్వరూపమే శాంతి. మరి ఉపాయం ఏం ఆలోచించాలి? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎక్కడ సుఖశాంతులు పొందుతామో అక్కడికి తీసుకువెళ్ళండి అని ఆ తండ్రినే అడుగుతాం. అరే చింటూ, బాబా చెప్తున్నారు, పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వము అనగా సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కనుక స్వయాన్ని శాంతిధామానికి, బ్రహ్మాండానికి అధికారినని భావించండి. నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసిని అని భావించడం వలన ఈ పాత ప్రపంచాన్ని నెమ్మదిగా మర్చిపోతాము. సత్యయుగము సుఖధామము, కానీ అందరూ సత్యయుగంలోకి రాలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో వారే ఈ మాటలను అర్థం చేసుకుంటారు. ఇది సత్యమైన సంపాదన. దీనిని సత్యమైన తండ్రే నేర్పిస్తారు. మిగిలినవన్నీ అసత్య సంపాదనలు. అవినాశి జ్ఞానరత్నాల సంపాదననే సత్యమైన సంపాదన అని అంటారు. మిగిలిన వినాశీ ధన సంపదలన్నీ అసత్య సంపాదన. ద్వాపర యుగము నుండి ఈ అసత్య సంపాదన చేస్తూ వచ్చారు. ఈ అవినాశి సత్యమైన సంపాదన ద్వారా లభించే ప్రాలబ్ధము సత్యయుగము నుండి ప్రారంభమై త్రేతాయుగంలో పూర్తి అవుతుంది, అనగా అర్ధకల్పం అనుభవిస్తారు. తర్వాత అసత్య సంపాదన ప్రారంభమవుతుంది. దీని ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖం లభిస్తుంది. ఈ అవినాశి జ్ఞానరత్నాలను జ్ఞానసాగరులే ఇస్తారు. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి చేయిస్తారు. భారతదేశము సత్యఖండంగా ఉండేది. భారతదేశమే ఇప్పుడు అసత్యఖండంగా అయ్యింది. ఇతర ఖండాలను సత్యఖండము, అసత్యఖండము అని అనరు. సత్యఖండాన్ని తయారు చేసే చక్రవర్తి సత్యమైన భగవంతుడు వారే. సత్యమైన వారు ఒక గాడ్ ఫాదర్, మిగిలిన వారంతా అసత్య ఫాదర్లు అన్న బాబా చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా తండ్రి సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు కనుక విష్ణు నాభి కమలము ద్వారా బ్రహ్మను చూపిస్తారు. వారికి చేతిలో శాస్త్రాలను ఇచ్చేశారు. ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటాడు. సూక్ష్మవతనంలో శాస్త్రాలే ఉండవు కదా, బ్రహ్మ ఇక్కడే ఉండాలి. విష్ణువు అనగా లక్ష్మీనారాయణల రూపము కూడా ఇక్కడే ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు, మళ్ళీ విష్ణువు బ్రహ్మగా అవుతాడు. ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణువు వస్తాడా లేక విష్ణువు నుండి బ్రహ్మ వస్తాడా? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ ఎవరు బాగా చదువుతారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. బాబా చెప్తారు, మీరు శరీరము వదిలే వరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు పూర్తి 100% అవివేకులు, బికారులుగా అయిపోయారు. మీరే వివేకవంతులైన దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరే దేవీ దేవతలుగా అవుతున్నారు. మనుషులు తయారు చేయలేరు. మీరే దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ పూర్తి కళా విహీనంగా అయిపోయారు. మీరు సుఖధామంలో చాలా శాంతిగా ఉండేవారు. ఇప్పుడు అశాంతిలో ఉన్నారు. మీరు 84 జన్మల లెక్కాచారాన్ని అర్థం చేయించగలరు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు,
సిక్కులు, క్రైస్తవులు, మఠాలు, మార్గాల వారంతా ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఈ లెక్క తీయడం చాలా సహజం. స్వర్గానికి అధికారులుగా భారతవాసులే అలా అవుతారు అంటూ కట్టబడుతుంది కదా. ఇదే జ్ఞానము. మీరు స్వయం అర్థం చేసుకుంటే మళ్ళీ మొట్టమొదట మీ తల్లిదండ్రులకు, సోదరులకు జ్ఞానాన్ని ఇవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు మన్మనాభవ. అలా అంటే మీరు వైకుంఠానికి అధికారులుగా అవుతారు. ముక్తి, జీవన్ముక్తిని స్మృతి చెయ్యండి. ఇది మీ సన్యాసము. జైనుల సన్యాసము ఎంత కష్టమైనది. కేశాలు మొదలైనవి తొలగించడం ఎంత కఠినమైన పద్ధతి. ఇది సహజ రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గానికి చెందినది. ఇది డ్రామాలో రచింపబడింది. ఎవరైనా జైనుల ముని వచ్చి తమ కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తే దానిని ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని అనరు కదా. ఇప్పుడు అది ప్రాయలోపమైపోయింది. ఎవరో జైన ధర్మాన్ని నడిపించారు అని అది కొనసాగింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఆది దేవుని తండ్రి అని, జగదంబను తల్లి అని అంటారు. ఆది దేవుడు బ్రహ్మ అని అందరికీ తెలుసు. ఆదం బీబీ, ఆడం ఈవ్ అని కూడా అంటారు. ఆడం ఈవ్లు ఇప్పుడు తపస్సు చేస్తున్నారు అని క్రైస్తవులకు తెలియదు. మనుష్య సృష్టి వంశానికి వీరు అధిపతి. ఈ రహస్యాన్ని కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివుని మరియు లక్ష్మీనారాయణుల మందిరాలు ఇన్ని ఉన్నాయి. మరి వారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా. ఇది కూడా జ్ఞానసాగరులైన తండ్రే అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మనే జ్ఞానపూర్ణులు, జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు అని అంటారు. పరమాత్ముని ఈ మహిమను గురించి ఏ సాధు సన్యాసులకు తెలియదు. వారు పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. మరి ఎవరిని మహిమ చేస్తారు? పరమాత్మని తెలుసుకోలేని కారణంగా వారు తమను తాము శివోహం అని చెప్పుకుంటారు. లేకుంటే పరమాత్ముని మహిమ ఎంత గొప్పది. వారు సృష్టికే బీజరూపులు. బాబా ఈరోజు ఏమిస్తున్నారంటే, ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోయేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి. శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఇతరులకు కూడా చేయించాలి. రాజయోగ తపస్సు చేసి స్వయాన్ని పుణ్యాత్మలుగా చేసుకోవాలి. మాయ తలను ఖండించేందుకు స్వదర్శన చక్రము సదా తిప్పుతూ ఉండాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తివాన్ భవ. స్వరాజ్యం యొక్క సంపత్తి జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నంగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి వద్ద అప్రాప్తి యొక్క నామరూపాలు కూడా ఉండవు. హద్దు కోరికలు అంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. వీరినే సంపదవంతులు అని అంటారు. వారు సదా దాతలుగా ఉంటారు. అడిగేవారిగా ఉండరు. వారు అఖండ సుఖ శాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా వారి అఖండ శాంతిని ఖండితము చేయలేవు. జ్ఞాన నేత్రముతో 3 కాలాలు మరియు 3 లోకాలను తెలుసుకునే వారే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనగా జ్ఞాన స్వరూపులు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.